నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 600 వీడియోలు ఉన్నాయి. సో సపోర్ట్ చేయండి తెలుగు వాళ్ళని. కొంచెం ట్రేడింగ్ వీడియో చేస్తా ఎవ్రీడే. సో సపోర్ట్ మీ. మీరు కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, దాని నుంచి రిజిస్టర్ అయిపోండి. ఒక లైక్ వేసుకోండి. మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈరోజు నేను లేట్గా స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు 11:45 అవుతుంది. ఇంకా అసలు మార్కెట్ని చూడలేదు. సో స్టెప్ బై స్టెప్ మీ ముందే నేను ఏం చూస్తున్నా అన్నీ చూపిస్తా, స్లోగా చూపిస్తా, నేర్చుకోండి. ఓకే. సో మార్కెట్ ఏం జరిగిందంటే నిన్న పైకి వచ్చి, మొన్న అయితే మస్తు కిందికి వచ్చింది. దాని తర్వాత దాన్ని కొట్టుకుంటా పైకి వెళ్ళిపోయింది. బుల్లిష్నెస్ స్ట్రెంత్ ఈరోజు పైకి వెళ్ళి మళ్ళీ స్లోగా బెండ్ అయింది. నాకు తెలిసి ఇక్కడ నుంచి పడుతుంది అనుకుంటున్నా, బట్ చూద్దాం. డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్. 30 minutes టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుంది చూద్దాం. కింద అయితే సపోర్ట్ ఉంది, పైన ఒక్క నిమిషం ఇది ఒక జోన్ గీసుకుందాం, ఎందుకంటే మొన్న ఈ నుంచి పడ్డది కదా. సో ఇది ఏదైతే ఉందో దీని నుంచి కింద ఉంటే కిందనే ఉంటుంది. ఓకే. 30 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఎట్లుంది. సైడ్ వేస్ ఒకటైతే కష్టం గైస్, బట్ చూద్దాం. లెట్స్ సీ. 1 lot సిరీస్ కంటిన్యూ. కానీ కొంచెం ఏమేరా నాయన, ఎందుకు యూఆర్ నాట్ కమింగ్? ఏమైంది దీనికి? నెట్ క్యా హువా వచ్చేసింది. ఫోన్ పట్టుకుంటే చాలా బాగానే ఉంది. ఓకే. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే, అరే ఇట్లా స్లో ఉంటే ట్రేడింగ్ చేయలేం. హాట్స్పాట్ తోటి చేస్తున్నా కాబట్టి ఇట్లా అవుతుంది. ఓకే. ఓకే. సో మీరు చూసుకున్నట్లయితే ఓకే, ఈ జోన్లోనే తిరుగుతుంది. ఈ హారిజాంటల్ లైన్ అయితే అంటే ఇదే లైన్. ఓకే. దీని కింద సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి ఫాలో అవుతుంది. 5 minutes టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. ఓకే. సో గుడ్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, చిన్న ట్రెండ్ లైన్. ఓకే. ఇది కంటిన్యూ అయితే కిందికి పడే ఛాన్సెస్ ఉంది. సో లెట్స్ సీ. ఒక 3 చార్ట్లు ఓపెన్ చేసుకుందాం. ఓకే. ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక కాల్, నిఫ్టీ 50, ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్టు పెట్టుకుందాం. ఓకే. చాలా పుట్టు ప్రీమియం పెరిగేటట్టు నాకు డౌట్ కొడుతుంది. 1 lot సిరీస్ గైస్. ఇప్పుడు సైడ్ వేస్ ఉంది గైస్. అసలు సైడ్ వేస్ ఉంటే మార్కెట్లో మనం ఏం చేయలేము. ఓకే. ఇక్కడ కొంచెం స్కోప్ ఉంది పెరిగేది, బట్ వెయిట్ చేద్దాం. ఆగండి. ఈ చిన్న స్టాప్ లాస్ తీసుకోవచ్చు. వీడికి వస్తే 53కి వస్తే స్టాప్ లాస్ తీసుకోవచ్చు. చలో ఒక చిన్న రిస్క్ తీసుకుంటున్నా. ఓకే. ఎందుకు తీసుకున్న పాయింట్ ఏంటంటే, నాకు ఇక్కడ సపోర్ట్ ఉంది కానీ ఇది బ్రేక్అవుట్ అయితే ఫాల్ వస్తుంది. సో 1 lot తీసుకున్నా గైస్. 1 lot సిరీస్ కాబట్టి 1 lot తీసుకున్నా. మనం చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే. ఈ కాల్ని చిన్నగా చేసేస్తాం. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, దీన్ని బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి. 5 minutes టైం ఫ్రేమ్లో ఎట్లా కనిపిస్తుంది చూస్తాం. ఓకే. మంచిగా ఫాల్ అయితే గంటిగా ఉంది. ఇంకొక 1 minute క్యాండిల్ కిందనే ఉంది అనుకోండి, ఇంకొక ఫాల్ ఇస్తుంది. ఓకే. సైడ్ వేస్ అయితే మాత్రం డీకే అవుతుంది, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ. సో కొంచెం డీకేకి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం తెలుసా గైస్, ఇగో స్టాప్ లాస్ ఎప్పుడు తీసేసుకోవాలి. ఇగో ఇది స్టాప్ లాస్. దానికన్నా కింద వస్తే నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. క్యాండిల్ కింద వచ్చి ఆగుతాయి. ఓకే. సో 1 lot తీసుకున్నా. 1 lot బెస్ట్ గైస్. ఎందుకు తెలుసా, కొంచెం మార్కెట్ సైడ్ వేస్ ఉంది. సో ఇట్స్ బెటర్ దట్ మనం 1 lot తోటి ఉండడం బెస్ట్. చూడండి గైస్, కాల్ కూడా పడుతుంది, పుట్టు కూడా పడుతుంది. కనిపిస్తుంది ఆడ. ఇగో కాల్ పడుతుంది, పుట్టు పడుతుంది. అట్లుంటుంది అనమాట మనతోని. లెట్స్ సీ. ఇంకోటి గైస్, నేను మంత్ ఎండ్ లోపల మీకు నా లింక్ నుంచి దానిలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి నన్ను స్టాక్ మార్కెట్ కోర్స్ ఇస్తాను అని చెప్పా. కొంచెం డిలే అవుతుంది గైస్. నేను ఊర్లో ఉన్నా, ఇక్కడ నాకు కొంచెం పనులు అవి బిజీ అవుతుంది. బట్ మీ అందరి లిస్ట్ నా దగ్గర ఉంది. ఎవరెవరు నాకు మెయిల్ చేసారు, నా దాని నుంచి రిజిస్టర్ చేసుకుని మీరు అందరిది నేను నోట్ చేసుకున్నా.
కొత్త వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయినా నోట్ చేసుకుంటా, వాళ్ళందరినీ జూన్లో ప్రీమియం గ్రూప్లో యాడ్ చేస్తా, ప్లస్ స్టాక్ మార్కెట్ కోర్స్ ఇచ్చేస్తా. ఓకే, మీరు డిలే అవుతుందని టెన్షన్ తీసుకోకండి, నాకు అంతా గుర్తుంది. ఓకే, సో అది పాయింట్ అన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అగైన్ డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. ఓకే, సో మార్కెట్ స్ట్రక్చర్ ఈరోజు అంత కాస్ట్ లేదు గైస్, అనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఓపెన్ అయింది, పడ్డది, పైకి వెళ్ళింది, పడ్డది, పైకి వెళ్ళింది, ఇక్కడ పడిని ట్రై చేస్తుంది, ఇక్కడ కింద బయింగ్ జోన్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఒక ఫాల్ వస్తుంది, కానీ బ్రేక్అవుట్ నాకు తెలిసి కష్టం అనిపిస్తుంది. చూద్దాం, చిన్న బ్రేక్అవుట్ వచ్చినా, చిన్న ఫాల్ వచ్చినా మనకు క్యాప్చర్ అయిపోతుంది. ఫస్ట్ ట్రేడ్ గైస్, ఇగో నేను అసలు ట్రేడే చేయలేదు. ఇగో ఆర్డర్స్ ఒక్కటే ఉంది ఆర్డర్. చూద్దాం, నిఫ్టీ బ్యాంక్ కిందికి పడుతుంది 47. ఓకే, గుడ్. అట్లీస్ట్ ఇగో 15 EMA దాకా వచ్చింది అనుకోండి, ఇది 9 EMA, ఇది 15 EMA. ఓకే, 15 EMA దగ్గరకు వస్తే మనకు ఒక మంచి మూమెంట్ క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ అగైన్ 1 లాటే ఉంది కాబట్టి మనకు కొంచెం అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మనం కంట్రోల్ ఉంటుంది అనమాట, డబ్బులు మన చేతిలో టెన్షన్ ఉండదు నాకు స్పెసిఫికలీ, బికాజ్ చిన్న అమౌంట్ పైన కింద అవుతుంటుంది కదా. సో యా, చలో గైస్, గ్రీన్లో వచ్చేసాం, సూపర్. ఏమో ఇంత మంచి మూవ్ వచ్చినా ఇంకా 97 రూపీస్ ఇది అయ్యా. ఓకే, మీరు గమనించారు ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి 20 పాయింట్స్ అనిపించేస్తుంది. ఈరోజు చూడండి 20 పాయింట్స్ ఎంత పెద్దగా అనిపిస్తుంది. 13 పాయింట్స్ ఈడికి ఉంది, 20 పాయింట్స్ ఈడికి ఉంది. అమ్మ, చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్స్ ఓకే, చూద్దాం. ఓకే, మూమెంట్ అయితే బాగానే ఇచ్చింది. చలో 200 ప్రాఫిట్ నాడు వస్తుంది, గుడ్. అది 1 లాట్ కదా గైస్, 1000 ఈజ్ మ్యాక్సిమం ఫర్ మూమెంట్ లేని మార్కెట్ రోజు. బట్ మనం క్యాప్చర్ చేసింది కరెక్టే అయింది. చూడండి, కరెక్ట్ సిచ్యువేషన్లో మార్కెట్ తీసుకున్నాం, ఇంకా మీదే ఇంకా మార్కెట్కి వదిలేసింది, ఏం చేయలేం. ఒక 9 EMA దగ్గరకు వచ్చింది, ఈ 9 EMA బ్రేక్అవుట్ అయితే కింద పడుతుంది. వచ్చి ఓకే, గుడ్. క్యాండిల్ అయితే బాగుంది గైస్, జస్ట్ సస్టైన్ అవ్వాలంతే. మొత్తం ఇంగేసింది క్యాండిల్, క్రేజీ మూవ్ అయితే ఇచ్చింది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇచ్చింది. ఇంకా మనం చాలా పెద్ద టార్గెట్ పెట్టిన నేను, అది కూడా ఈ మూమెంట్ లేని రోజు. చూద్దాం, అట్లీస్ట్ నాకు ఒక 15 పాయింట్స్ ఇచ్చింది అనుకోండి. 10 ఇచ్చినా ఇట్స్ గుడ్ ఎనఫ్, 15 ఇచ్చే ఇట్స్ సూపర్, 20 ఈజ్ అవర్ మెయిన్ టార్గెట్. ఓకే, కరెక్ట్ 20కి రాదనుకుంటున్నా, వచ్చింది. ఓకే, నేను యూజువల్లీ 1 లాట్ సిరీస్ లేకపోతే ఇక్కడ క్వాంటిటీలు యాడ్ చేస్తుండే, బట్ ఇట్స్ ఓకే గైస్, 1 లాటే పెడదాం. ఓకే, గుడ్ 300 ప్రాఫిట్ చూపిస్తుంది, గుడ్. ఇది మ్యాక్సిమం ఇగో ఈడి దాకా రావచ్చు గైస్, దానికన్నా కింద ఐ డౌట్. సో అట్లీస్ట్ ఈడి దాకా వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకొని ప్లాన్ చేసుకుందాం, ఎందుకంటే కింద సపోర్ట్ జోన్ ఉంది. ఓకే, సో అది ఫాస్ట్గా బ్రేక్అవుట్ అయితే వీ క్యాన్ హోల్డ్, కానీ చూద్దాం. ఈరోజు ట్రేడింగ్ డే కాదు, నేను యాక్చువల్లీ టెలిగ్రామ్లో నేను మెసేజ్ పెట్టలేకపోతున్నా గైస్, నా ఫోన్ రిపేర్లో ఉంది, నేను రిపేర్కి ఇచ్చిన. మేబీ ఈరోజు నాకు దొరికితే ఈరోజు మీకు నైట్ నేను టెలిగ్రామ్లో మెసేజ్ పెడతాను. మీరు అనుకోవచ్చు టెలిగ్రామ్లో ఎందుకు మెసేజ్ వస్తలేదని. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నా యాపిల్ ఫోన్ ఖరాబ్ అయిపోయింది గైస్, ఇప్పుడు డబ్బా ఫోన్ వాడుతున్నా, నోకియా. పాయింట్ ఏంటంటే చాలా మనశ్శాంతిగా ఉంది, చిన్న ఫోన్ కదా, అవి ఇన్స్టాగ్రామ్ అవి ఇవి చూసుకొని ఏది ఉండదు, పీస్ ఉంటుంది అనమాట. వావ్, క్రేజీ మూమెంట్ వచ్చింది, 500 ప్రాఫిట్ 1 లాట్ తోటి, క్రేజీ. కమాన్ 500, గుడ్. ఈ జోన్ బ్రేక్అవుట్ కావాలి గైస్, ఈడ సపోర్ట్ తీసుకుంటుందని నాకు భయం అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఒక మంచి ఫాల్ ఇస్తుంది. ఓకే, గుడ్ 600 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది, ఇంకొంచెం కిందికి. నేను యాక్చువల్లీ ఐ విల్ ట్రై టు బుక్ ప్రాఫిట్ గైస్, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అది. సో క్యాండిల్ అయితే చాలా బాగా ఎండ్ అయింది, 2 క్యాండిల్స్ అయితే సూపర్గా ఎండ్ అయినాయి.
కంటిన్యూ అవుతుందా? $320 ఓకే. చలో ఒక్క మూవ్ కమాన్. ఇంకొక ఇట్లాంటి క్యాండిల్ వేస్తే వీ కెన్ బుక్ ప్రాఫిట్ గైస్, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా. సో ఇంకొక మూమెంట్ కావాలి మనకి. వచ్చేటట్లే సపోర్ట్ తీసుకొని తీసేసాం కదా ఈ అమ్మాయి. అన్నీ మొత్తం గజిబిజి గజిబిజి లెక్క ఉంది కదా. సో చూడండి కదా సింపుల్గా ఎట్లా అనిపిస్తుంది, క్లియర్గా అనిపిస్తుంది కదా. బ్రేక్అవుట్ కింద ఎండ్ అయిన క్యాండిల్ ఇది, ఈ జోన్ సపోర్ట్ జోన్, ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇగో ఈడి దాకా వస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు కూడా ఆఫీస్ చాలా పని ఉంది గైస్. నేను అసలు పొద్దున కూడా నేను బయటికి వర్క్లో వెళ్ళా. సో ఆఫీస్ పని లాగిన్ చేయలేకపోయినా, ఇప్పుడు లాగిన్ చేస్తా. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. యూజువల్లీ నా ఫోన్ ఉంటే నేను ఫోన్లోకే లాగిన్ కొట్టేస్తుండే. ఇప్పుడు కొట్టలేను, అది కూడా ఫోన్ లేదు కాబట్టి. సపోర్ట్ తీసుకుంటుంది బట్ ఐ థింక్ ఇట్ విల్ ఫాల్. ఇది పడుతుంది అనిపిస్తుంది నాకైతే. చూడండి గైస్ ఆ లైన్ నుంచి ఎట్లా ట్రావెల్ అయింది చూడండి. ఆ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు సస్టైన్ అయితే కంటిన్యూ అట్లీస్ట్ వీడి దాకా వస్తే మనకు ఒక మంచి ప్రాఫిట్ తీసుకుందామని చూస్తున్నాను నేను. కమాన్. ఎంట్రీ వాజ్ అట్ గుడ్ క్యాండిల్ గైస్. ఈ క్యాండిల్ అప్పుడు ఎంట్రీ కొట్టినాం. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎంట్రీ. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము హోల్డింగ్ కెపబిలిటీ ప్లస్ మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని ఒక పాయింట్. ఓకే, నేను ఈ మధ్య హోల్డింగ్ కెపబిలిటీ పెంచుకుంటాను. మన రామ్ బ్రో కమెంట్ కూడా పెట్టిండు, యూ చేంజ్డ్ బిల్లా, యూ చేంజ్డ్ అని. జస్ట్ ఏంటంటే ప్రాఫిట్ అప్పుడు నేను హోల్డ్ చేసుకొని ట్రై చేస్తున్నా గైస్, పెద్ద ప్రాఫిట్స్ కోసము. లాస్ మీరు ఉంటే నేను తీసేస్తాను, మీకు తెలుసు కదా. మీరు కూడా అదే నేర్చుకోవాలి. స్టార్టింగ్లో మనం ఏం తప్పు చేస్తామంటే లాస్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటాం, అది చేయొద్దు. ఓకే, నేను ప్రతిసారి అదే చెప్తుంటా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోదు. ప్రాఫిట్ని కావాలంటే హోల్డ్ చేసుకో, నీకు నచ్చినంతసేపు హోల్డ్ చేసుకో. వావ్ 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 వావ్, ఏం మూమెంట్ వచ్చింది కదా. ఈ జంప్ చూసారా, క్రేజీ జంప్ వచ్చింది. చలో కమాన్, ఇంకొంచెం పైకి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత పాయింట్స్ వచ్చింది మనకి? 10 పాయింట్స్ వచ్చింది. 1 లాట్లో 10 పాయింట్స్. కమాన్, ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే మజా వస్తుంది. ఓకే ఓకే, 9 EMA బ్రేక్ అయింది, సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది. అట్లీస్ట్ 15 EMA దగ్గరకు వచ్చి వెళ్ళిపోతే బాగుంటుండే. బట్ 5 minutes టైం ఫ్రేమ్లో 15 EMA కన్నా చాలా కిందికి ఉంది మార్కెట్. ఈ బాక్స్ బ్రేక్ కావాలి. ఈ బాక్స్ ఉందా, ఈ బాక్స్లోకి వెళ్ళి బయటికి రావాలి, లేదంటే కష్టం. కరెక్ట్ బాక్స్ దగ్గరికి రివర్స్ తీసుకొని ట్రై చేస్తుంది. సంబడీ ఈజ్ నాట్ అలవింగ్ ఇట్ టు ఫాల్ ఆర్ గ్రో. ఈ బాక్స్ బ్రేక్ అయితే చూడండి గైస్, ఇంకొక ఇట్లాంటి క్యాండిల్ వస్తుంది చూడండి. ఈ బాక్స్ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయితే ఇడి దాకా వస్తుంది. కమాన్ మచా మచా, కమాన్ కమాన్ మచా. 1 lot సిరీస్ గైస్, లేకపోతే ఈ టైంకి నాకు పెద్ద ప్రాఫిట్ ఉంటుండే. సో యా, వావ్, ఏముంది క్యాండిల్. నైస్ నైస్. 1000 రూపీస్, ఆల్మోస్ట్ నియర్ టు 1000 రూపీస్ గైస్. 900, 1700, సూపర్. 1600, సూపర్. ఇంకొంచెం వస్తావా, చాలా ఎక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 పాయింట్లు. అది కూడా నిఫ్టీలో. ఇంకొంచెం నాకు వస్తే బాగుంటుండే. అత్యాశ అయిపోతుందా ఏంది? ప్రాఫిటే కదా గైస్, కొంచెం ఆశపడడంలో తప్పేమని చెప్పండి. ఎంతైనా మన ఫ్రెండే కదరా.
చలో క్యాండిల్ అయితే క్రేజీ ఎండ్ అయింది. ఇంకొక జంప్ ఇస్తా అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. కమాన్ ఎస్ 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 ఇంకొంచెం లేదు పైకి కొంచెం సమయం కొంచెం ఎస్ 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 చలో ప్రాఫిట్ బుక్డ్. సక్సెస్ఫుల్ ట్రేడ్ అంటే గైస్ మజా వచ్చిందా మీకు? క్రేజీ ట్రేడ్ అసలు ఎట్లా క్రేజీ క్యాప్చర్ చేసినాం మనం. మజా వచ్చిందా? అట్టుంటుంది మనతోని. ఒకటే ట్రేడ్, అది కూడా 1 లాట్ గైస్. 1 లాట్లో 1450 క్యాప్చర్ చేసినాము. ఇంకా పైకి పోతుంది, బట్ ఇట్స్ ఓకే. మనం సెకండ్ ట్రేడ్ చేద్దామా, డే ఎండ్ కొట్టేద్దామా అని చూస్తున్నాను నేను, ఎందుకంటే నాకు పని ఉంది గైస్. 300 పుట్టు కదా ఇది, 350 పుట్టు ఒకటి యాడ్ చేసుకుందాం. కొంచెం కిందికి రానిద్దాం, ఇప్పుడు చాలా పైకి వెళ్ళిపోయింది అది. డే ఎండ్ కొట్టేద్దామా గైస్, నాకు వర్క్ ఉంది యాక్చువల్లీ, నిజంగా జెన్యున్గా చెప్తున్నాం. వీల్ ఎండ్ దిస్ డే. మార్కెట్ అయితే బాగుంది. ఓకే గైస్, వీల్ ఎండ్ దిస్ డే. కానీ ఒక్కటే ట్రేడ్ చేసినాం, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎట్లా ఫాలో చేసినాం, నీట్గా ఫాలో చేసి షార్ట్గా ఫాలో చేసినాం కదా. మీకు ఒకవేళ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, నా పాత వీడియోలు అన్నీ చూడండి. దానిలో మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వచ్చు గైస్, కానీ ఉపయోగం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నా లింక్తో జాయిన్ అయితే నాకు బోనస్ ఇస్తారనమాట, అంత సింపుల్, ఎక్కువ ఏం లేదు. డైరెక్ట్గా మీకు లేదరా నాకు అన్ని నేను స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ కంపెనీకే ఇచ్చేస్తా అంటే ఇచ్చేసేయండి, సేమ్ ఉంటుంది ఏదైనా. జస్ట్ ఏంటంటే నేను రిఫర్ చేస్తే నాకు బోనస్, అంతే, ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. రేపు కలుసుకుందాం. నా ఫోన్ సెట్ కాగానే మీకు టెలిగ్రామ్లో మెసేజ్ పెడతా. టేక్ కేర్, బాయ్ బాయ్.